సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు నేను లాస్ట్ డాక్యుమెంట్ సబ్మిషన్లో అఫిడవిట్స్, వీటికి సంబంధించిన నోటరీ, ఇవన్నీ సంబంధించిన వీడియోస్ పెట్టిన తర్వాత చాలామంది యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్ గురించి అడుగుతున్నారు అనమాట. యాంటీ ర్యాగింగ్ అండర్టేకింగ్ వీటి గురించి అడుగుతున్నారు. సో దాని గురించి వాళ్ళ క్లియర్గా డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికి నోటరీ చేయించాలా అక్కర్లేదా, ఏ డాక్యుమెంట్స్కి నోటరీ చేయించాలి, ఎంత స్టాంప్ పేపరు, దాని ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము. సో దానికంటే ముందు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 50% మెంబర్ స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి కూడా షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో గైస్, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు అఫిడవిట్స్ సంబంధించి ఆల్రెడీ నేను వీడియో ఒకటి చేశాను. సో ఈ అఫిడవిట్స్ ప్రాసెస్ ఇంకా చాలామందికి డౌట్ ఉంది కాబట్టి ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను. అఫిడవిట్ ప్రాసెస్ ఏంటని డీటెయిల్గా చెప్తా. అఫిడవిట్స్ ఇప్పుడు ఏంటంటే, మీరు వాళ్ళ స్టూడెంట్ అఫిడవిట్ ఉందనుకోండి, అంటే హాస్టల్ అఫిడవిట్ కానీ డే స్కాలర్ అఫిడవిట్ కానీ, వీటిలో ఆ అఫిడవిట్కి ఒక పీడిఎఫ్ పంపించారు కదా మీకు. ఆ పీడిఎఫ్ని మీరు తీసుకెళ్ళి నోటరీ చేయించే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, ఈ పీడిఎఫ్ మొత్తం మాకు నోటరీ కావాలి 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అన్నారనుకో, వాళ్ళు ఒక స్టాంప్ పేపరు మీ డీటెయిల్స్, అంటే మీ ఫాదర్ డీటెయిల్స్, అట్లా ఆధార్ కార్డు, ఇట్లా ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ తీసుకొని ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేసి వాళ్ళు 20 రూపీస్ స్టాంప్ పేపర్ బయటికి తీస్తారనమాట. 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మెయిన్ దాని మీద నుంచి బ్యాక్ సైడ్ ఎల్లో పేపర్స్ కూడా ఉంటాయి. మొత్తం ఇన్ఫర్మేషన్, ఆ పీడిఎఫ్లోని ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రింట్ చేయాలన్నమాట. ఆ ప్రింట్ చేసి మీకు ఇస్తారు. అది మీరు లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ లాయర్ స్టాంప్ వేసి సైన్ చేస్తారనమాట. మీరు కూడా ఆ డాక్యుమెంట్స్ మీద వాళ్ళు చెప్పిన చోట్ల, అంటే ఎక్కడ సైన్ చేయాలని అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి. సో ఆ పర్టికులర్ ప్లేస్లో మీ నేమ్, మీ డీటెయిల్స్ అవి రాయడము, సైన్ చేయడం చేసేస్తే మీరు మీ పేరెంట్స్ సైన్ చేసేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇది అఫిడవిట్ని తయారు చేసే ప్రాసెస్ అనమాట, అంటే నోటరీ చేయించే ప్రాసెస్. సో దీంట్లో యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్ ఎట్లా తీసుకోవాలంటే, యాంటీ ర్యాగింగ్ అనేది antiraging.in అని ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట. ఆ వెబ్సైట్లో మీరు అండర్టేకింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. మీ డీటెయిల్స్, యూనివర్సిటీ డీటెయిల్స్ ఇస్తే అది రిజిస్టర్ అవుతుంది. అది రిజిస్టర్ అయిన తర్వాత మీ మెయిల్ ఐడికి, అంటే మీరు దేంట్లో అయితే లాగిన్ అయ్యారో ఆ మెయిల్ ఐడికి మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుందన్నమాట. ఆ రిఫరెన్స్ నెంబర్ని తీసుకొని మళ్ళీ ఇదే వెబ్సైట్లో అండర్టేకింగ్లో డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో మీరు ఈ రిఫరెన్స్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇస్తే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ని సేమ్ ఇంతకుముందు స్టూడెంట్ అఫిడవిట్కి ఎట్లా అయితే చేయించారో దానికి సేమ్ ప్రాసెస్ అనమాట. 20 రూపీస్ స్టాంప్ పేపర్ తీసుకోవడం, దీనికి సపరేట్ స్టాంప్ పేపర్, దానికి సపరేట్ స్టాంప్ పేపర్ అనమాట. దీనికి వేరు డాక్యుమెంట్స్ కాబట్టి ఇవి. దీనికి ఒక స్టాంప్ పేపర్ 20 రూపీస్ తీసుకొని సేమ్ అదే విధంగా మొత్తం మ్యాటర్, ఆ ఎల్లో పేజెస్లో మిగిలిన మ్యాటర్ మెయిన్ పేజ్లో స్టార్టింగ్ నుంచి మొత్తం వాళ్ళు ప్రింట్ చేయమంటే చేసి ఇచ్చేస్తారు. మీకు డౌట్ ఏం అక్కర్లేదు. అక్కడికి పోయి ఇది ఇట్లా మొత్తం మ్యాటర్ కావాలి ప్రింట్ చేయండి అంటే వాళ్ళు చేసి ఇస్తారు. ఆ మ్యాటర్ని మీరు ఏం చేయాలంటే అయిపోయిన తర్వాత దాని మీద స్టాంపులు వేయించుకొని, లాయర్ చేత సైన్ చేయించుకొని వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీని గురించి ఇంకా డీటెయిల్గా వీడియో కావాలి మాకు, అంటే ఆ వెబ్సైట్లో ఎట్లా లాగిన్ అవ్వాలి ఏంటి అని డీటెయిల్గా వీడియో కావాలంటే మన యూనివర్సిటీ నుంచే చాను VITAP మా సీనియర్ ఉన్నారు. మీరు ఈ వీడియోకి ఆల్రెడీ తన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. మీకు అది చూస్తే ఇంకా డీటెయిల్గా ఎలా చేసుకోవాలని చెప్పి తన వెబ్సైట్ స్క్రీన్ రికార్డింగ్లో పెట్టారు. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ వీడియో. ఇంకా ఏమైనా కమెంట్స్ ఉంటే తప్పకుండా మెన్షన్ చేయండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మ్యాక్సిమం డౌట్స్ ఏం రావు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నేను అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను అనమాట, చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయి అందుకని. సో కొన్నిటికి రిప్లై ఇవ్వకపోయినా మీరు ఏమీ అనుకోవద్దు. సో మీకు ఏమన్నా సిన్సియర్ డౌట్స్, ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే పెట్టండి. లేదంటే నాకు తెలిసి అదే కమెంట్కి ఆల్రెడీ రిప్లై ఇచ్చి ఉంటాను. ఒకసారి కమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి, మీ కమెంట్ ఎక్కడ ఉందేమో. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.